జీవితంలో డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు, జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు, ఈఎంఐలు అప్పుల బాధతో బాధపడేటువంటి వాళ్ళు, జాబులో సక్సెస్ రావట్లేదు, అలానే బిజినెస్లో సక్సెస్ రావట్లేదు అని ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోలో మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేటువంటిది దొరికి తీరుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం ఒక చిన్న సిగ్నేచర్ ద్వారా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు మొత్తాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు, నీ జాబులో కానివ్వండి, బిజినెస్లో కానీ ఏ విధంగా ఎదగచ్చు, ఏ విధంగా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళొచ్చు అనేటువంటి దాన్ని విత్ 20 సెలబ్రిటీస్ ఎగ్జాంపుల్స్తో నేను వివరిస్తానండి. గాలి మాటలు చెప్పటం అనేటువంటిది మన వీడియోస్లోనే ఉండదు, ప్రతి ఒక్కటి ప్రూఫ్లతో ఎగ్జాంపుల్తో నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తానండి. గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్లో నేను చెప్పేటువంటిది వేదిక్ సిగ్నేచర్. సౌత్ ఇండియా మొత్తంలోకి వేదిక్ సిగ్నేచర్ మాట్లాడేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనేనండి. నా దగ్గర వచ్చేటువంటి కన్సల్టేషన్స్లో నేను నేమ్ కరెక్షన్ అడ్వాన్స్డ్ మెథడ్లో చేసిస్తాను. ఆస్ట్రో మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలో చెప్తాను. వేదిక్ సిగ్నేచర్ అనేటువంటిది మీ ప్రొఫెషన్కి, మీ ప్రాబ్లమ్స్కి రెక్టిఫికేషన్గా, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా నేను మీకు సిగ్నేచర్ అనేటువంటి డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కాకుండా న్యూమరాలజీ ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని అనలైజ్ చేస్తూ దాదాపుగా 60 పేజీల రిపోర్ట్ అండి, 1 కాదు 2 కాదు, 60 పేజీల రిపోర్ట్ కంప్లీట్. నెక్స్ట్ 5 years మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఎలా ఉంటుంది, మీరు ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలి, అలానే మీకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి, దానికి రెమెడీస్ ఏంటి, మీ ఇంట్లో వాస్తు దోషాలు ఏముంటాయి, దాని రెమెడీస్ ఏంటి, ఇటువంటి అన్ని విషయాలు కూడా నేను దాంట్లో రిపోర్ట్లో మీకు మెన్షన్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునేది వచ్చేసి దాన్ని మనం మనీ బ్యాగ్ అంటామండి. సిగ్నేచర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విషయం అనమాట. ఈ మనీ బ్యాగ్ అనేటువంటిది ఎవరి సిగ్నేచర్లో అయితే ఉంటుందో ఖచ్చితంగా లక్ష్మీదేవి అనేటువంటిది వాళ్ళతో తోడు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన మనీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, జాబ్లో సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, నెక్స్ట్ బిజినెస్లో కూడా మంచి వృద్ధిలోకి నేమ్ ఫేమ్ వచ్చేటువంటి ఛాన్స్ అద్భుతంగా ఉంటుందండి. అసలు ఏంటి ఈ మనీ బ్యాగ్ అనుకుంటే కనుక, ఎవరి సిగ్నేచర్లో అయితే మనకి సిగ్నేచర్ చేసేటప్పుడు బ్యాగ్ అంటే ఏంటండి, ఇటువంటి బ్యాగ్ అనమాట. ఇట్లాంటి బ్యాగ్ ఈ విధంగా కానీ, ఈ విధంగా కానీ, లేదంటే ఈ విధంగా రౌండ్ కానివ్వండి, ఓకే, లేదంటే ఈ విధంగా ఏదైనా గోళాకారంగా కానివ్వండి, ఈ విధంగా మీ సిగ్నేచర్లో కనుక ఒక షేప్ అనేటువంటిది ఏదైతే దీన్ని ఎనర్జీ ఫీల్డ్, మనీ ఫీల్డ్ అంటాం, ఇది మీ సిగ్నేచర్లో అనేటువంటిది వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా కూడా డబ్బు అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, 20 మంది సెలబ్రిటీస్ ఎగ్జాంపుల్ చెప్తా. గాలి మాటలు మాట్లాడేటువంటి ఏది 46 నెంబర్కి లాగా గాలి మాటలు మాట్లాడేసి జనాల దగ్గర దోచుకోవటాలు ఉండవు మన దగ్గర. ఒరిజినల్ కంటెంట్ విత్ ఎగ్జాంపుల్స్తో చూపిస్తున్నాను చూడండి నేను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బిల్ గేట్స్ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ చూడండి, బిల్ గేట్స్ బి అనేటువంటిది ఎంత అద్భుతంగా ఇక్కడ రెండు మనీ బ్యాగులు తీసుకొచ్చాడు. అలానే జీ కూడా చూసారా, యాక్చువల్గా జీ ఈ విధంగా రాసేయచ్చు, లేదంటే జీ ఈ విధంగా రాసేయచ్చు, బట్ కానీ ఏం చేశారంటే ఈ విధంగా మనీ బ్యాగ్ వచ్చేటువంటి విధంగా క్రియేటివ్గా జీ అనేటువంటిది వాళ్ళు క్రియేట్ చేశారనమాట. మరి చూడండి, మరి బిల్ గేట్స్ ఏమన్నా తక్కువ వ్యక్తి, కోటీశ్వరుడు, వరల్డ్లోనే నెంబర్ 1 కోటీశ్వరుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన మహేంద్ర సింగ్ ధోని గారు అండి. చూడండి, మహేంద్ర సింగ్ ధోని గారిలో 1, 2, 3, 4 అద్భుతమైనటువంటి లాంగ్ ఫీల్డ్ మనీ బ్యాగ్స్ అనేటువంటిది ఆయన క్రియేట్ చేయడం జరుగుతుంది. చూడండి, మహేంద్ర సింగ్ ధోని గారు ఎన్ని కోట్లు సంపాదించారో మనకు తెలుసు. ఇలా మనీ బ్యాగ్ ఎవరి సిగ్నేచర్లో అయితే ఉంటుందో వాళ్ళకి డబ్బుతో పాటుగా నేమ్ ఫేమ్ వస్తుంది, సక్సెస్ కూడా వస్తుంది. సో అందుకే ఎంతోమంది సెలబ్రిటీస్ ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సిగ్నేచర్ అనేటువంటి దాన్ని డిజైన్ చేయించుకుంటారు, నేమ్ అనేటువంటి దాన్ని కరెక్షన్ చేయించుకుంటారు. సో మీరు కూడా వాళ్ళు మొబైల్ నెంబర్ల గురించి ఏమీ వాళ్ళు పట్టించుకోరండి. వాళ్ళు ఓన్లీ సిగ్నేచర్ మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తారు, నేమ్ కరెక్షన్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే ఈ సర్వీసెస్ మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సునీల్ మెట్ల గారు అండి. సునీల్ మెట్ల గారు చూసారా, ఎంత పెద్ద మంచి మనీ బ్యాగ్, ఇక్కడ ఒక మనీ బ్యాగ్, ఇక్కడ ఒక మనీ బ్యాగ్ అనేటువంటిది క్రియేట్ చేశారు. మరి ఇంకా నెక్స్ట్ వచ్చి చూసుకుంటే కనుక వారెన్ బఫెట్ గారు అండి. వారెన్ బఫెట్ గారు మనందరికీ తెలుసుగా, వారెన్ బఫెట్ గారు నెంబర్ 1 కోటీశ్వరులు ఆయన కూడా. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లోనే ఇక్కడ వారెన్ బఫెట్ లో ఈయన ఇక్కడ ఒక దీంట్లో చూసారా, ఇక్కడ ఒక మనీ బ్యాగ్ క్రియేట్ చేశారు. ఇక్కడ బఫెట్ లో కూడా చూసారా, ఇక్కడ ఒక బ్యాగ్ అనేటువంటిది క్రియేట్ చేశారు, 2 బ్యాగులు క్రియేట్ చేశారు. మరి చూడండి, డబ్బు అనేటువంటిది ఆయన ఫ్లో ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆయనకి మనీ ఫ్లో. నెక్స్ట్ స్టీవ్ జాబ్స్ చూడండి, స్టీవ్ జాబ్స్ జే చూడండి ఎంత అద్భుతమైనటువంటి మనీ బ్యాగ్ క్రియేట్ చేశారు. ఇక్కడ బికి ఒక మనీ బ్యాగ్ క్రియేట్ చేశారు. ఇక్కడ స్టీవ్ లో ఈ దగ్గర ఒక పెద్ద మనీ బ్యాగ్, మనీ లూప్ అనేది క్రియేట్ చేశారు. ఎస్
దగ్గర ఒక మంచి మనీ బ్యాగ్ అనేటువంటి క్రియేట్ చేశారు వాళ్ళు. ఇక నెక్స్ట్ వచ్చేసి రతన్ టాటా గారు అండి, మనందరికీ తెలుసండి, మన భరతమాత ముద్దు బిడ్డ. ఆయన కూడా చూడండి ఎస్లో 1, 2, నెక్స్ట్ 6లో 1 చూసారా, 3 మనీ బ్యాగులు అనేటువంటి సిగ్నేచర్లో క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ముఖేష్ అంబానీ గారు అండి, మన పెద్దన్న, మన ఇండియాలోనే నెంబర్ 1 కోటీశ్వరుడు. ఇదిగోండి ఎంత పెద్ద మనీ బ్యాగ్, దీన్ని ఐస్బర్గ్ సిగ్నేచర్ అంటారండి, దీన్ని ఐస్బర్గ్ సిగ్నేచర్ అంటారు. ఇక్కడ ఒక మనీ బ్యాగ్ అనేటువంటి క్రియేట్ చేయడం జరిగింది, ఇక్కడ ఒక మనీ బ్యాగ్ అనేటువంటి క్రియేట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అనిల్ అంబానీ గారు, ఆయన కూడా ఇక్కడ ఒక మనీ బ్యాగ్ క్రియేట్ చేశారు, ఇక్కడ ఒక మనీ బ్యాగ్ అనేటువంటి క్రియేట్ జరిగింది. బట్ కానీ ఇది మంచి సింబల్ కాదండి, దానివల్ల ఆయన అప్పుల బాధల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎంత అప్పుల బాధలోకి వెళ్ళినా సరే ఆయన కోటీశ్వరుడే కదా. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి సచిన్ టెండూల్కర్ గారు. సచిన్ టెండూల్కర్ చూడండి, ఇదొక మనీ ఫీల్డ్ అండి, దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇది ఒక మనీ ఫీల్డ్. సో ఇక్కడ చూడండి సచిన్ టెండూల్కర్ లో ఇక్కడ ఒక మనీ బ్యాగ్ అనేటువంటి అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది. ఆయన ఇక్కడ 2 మనీ ఫీల్డ్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఒక బ్యాగ్ రూపంలో, దీన్ని వేరే పేరు ఉంటుంది, నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు దాంట్లో మనం చేద్దాం మనం. ఇక నెక్స్ట్ సౌరవ్ గంగూలీ గారు, మనందరికీ తెలిసింది నెంబర్ 1, మన 90s కిడ్స్ కి నెంబర్ 1 ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్, 1 ఆఫ్ ద బెస్ట్ ఆయన కెప్టెన్ క్రికెటరు. ఇదిగోండి ఇక్కడ ఒక మనీ బ్యాగ్, ఇక్కడ ఒక మనీ బ్యాగ్, ఇక్కడ ఒక మనీ బ్యాగ్. నేను 100% చెప్తాను అంటే సౌరవ్ గంగూలీ గారి యొక్క జీవితంలో ఎటు చూసుకున్నా సరే డబ్బుకి ఆయనకి ఎటువంటి కొదవ ఉండదు, ఎటువంటి నేమ్ ఫేమ్లో ఇబ్బందులు అనేటువంటివి ఉండవండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే అంబేద్కర్ గారు అండి, అంబేద్కర్ గారు దాంట్లో చూడండి ఇక్కడ ఒక మనీ బ్యాగ్ ఉంది, ఇక్కడ ఒక మనీ బ్యాగ్ ఉంది, ఇక్కడ ఒక మనీ బ్యాగ్ ఉంది, ఇక్కడ ఒక మనీ బ్యాగ్ ఉంది. చూడండి ఆయన కూడా ఎంత అద్భుతంగా ఆయన సిగ్నేచర్లో మనీ బ్యాగ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి లతా మంగేష్కర్ గారు అండి, చూడండి లతా మంగేష్కర్ గారి సిగ్నేచర్లో ఎల్ అనేటువంటి ఆమె ఎంత క్రియేటివ్గా మనీ బ్యాగ్ క్రియేట్ చేశారు, జీ దగ్గర ఎంత క్రియేటివ్గా మనీ బ్యాగ్ క్రియేట్ చేశారు. సో ఇలాగా కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళు, నేమ్ ఫేమ్ ఉన్నటువంటి సెలబ్రిటీస్ ప్రతి ఒక్కళ్ళ సిగ్నేచర్ చూసుకున్నా సరే వాళ్ళు ఈ ఎనర్జీకి సంబంధించినట్టు, మనీకి సంబంధించిన ఏదో ఒక ఎనర్జీ అనేటువంటిది వాళ్ళ సిగ్నేచర్లో ఉంటుందండి. కాబట్టి వాళ్ళు కోట్లు అనేటువంటి సంపాదించగలుగుతున్నారు. సో మనం కూడా అలా వెళ్ళాలి అంటే మన సిగ్నేచర్ మనం కూడా డిజైన్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మీ సిగ్నేచర్లో నేను చెప్తున్నట్టు మనీ బ్యాగ్ ఉందా లేదా అనేటువంటి దాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ ఫుల్ నేము, సర్నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, అలానే మీ ప్రొఫెషన్ ఏంటి అనేటువంటిది మీరు కనుక నాకు కింద కామెంట్లో తెలియజేశారంటే ఒక లక్కీ విన్నర్ని మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఫ్రీగా ఈ నేమ్ ఏదైతే ఈ సిగ్నేచర్ ఉంటుందో ఆ సిగ్నేచర్ అనేటువంటి దాన్ని వాళ్ళకి పంపించడం జరుగుతుందండి. ఆ లక్కీ విన్నర్ మీరే అవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం కింద కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సానియా మిర్జా గారు, సానియా మిర్జా గారు ఎంత మంచి టెన్నిస్లో నేమ్ ఫేమ్ ఉందండి. ఆమె కూడా చూడండి ఇక్కడ ఒక మనీ బ్యాగ్, ఇక్కడ ఒక మనీ బ్యాగ్, ఇక్కడ ఒక మనీ బ్యాగ్ క్రియేట్ చేశారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనం అంబేద్కర్ గారు ఇందాక మాట్లాడాం కదండి, 1, 2, 3, ఇక్కడ ఒక 4 మనీ బ్యాగ్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి షారుఖ్ ఖాన్ గారు చూడండి అద్భుతమైనటువంటి సిగ్నేచర్ అండి. కాకపోతే ఇక్కడ ఈ 2 డాట్లు లేకపోతే చాలా బాగుండేది ఆయనకి. ఇక్కడ చూడండి ఆయన ఎంత పెద్ద మనీ బ్యాగ్ అనేటువంటి, యాక్చువల్గా కే అనేటువంటిది ఇలా రాయొచ్చండి, బట్ కానీ ఆయన సిగ్నేచర్, యాక్చువల్ సిగ్నేచర్ ఇది కాదు ఆయనది. ఆయన ఈ మూవీ దాంట్లోకి వచ్చినప్పుడు ఆయన స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆయన సిగ్నేచర్ డిజైన్ చేయించుకున్నారు, ఏది సక్సెస్ అవడం కోసం. దాంట్లో భాగంగానే ఈ సిగ్నేచర్ ఇక్కడ ఒక మనీ బ్యాగ్ అనేటువంటి క్రియేట్ చేసుకున్నారు, ఇక్కడ ఒక మనీ బ్యాగ్ కేని కూడా ఈ విధంగా రాసుకుంటూ తీసుకొచ్చారండి. కేని మనీ బ్యాగ్ క్రియేట్ చేసుకున్నారు. నెక్స్ట్ మన రామ్ చరణ్ గారు చూసుకోండి, రామ్ చరణ్ గారు కూడా మన ఆర్ అనేటువంటి దాంట్లో పెద్ద మనీ బ్యాగ్ అనేటువంటి స్టార్టింగ్ లో క్రియేట్ చేశారు. దీనికి ఒక సింబల్ ఉంటుందండి, ఇది మనీ బ్యాగ్ అనేటువంటి సింబల్ అండి. దీన్ని మనీ బౌల్ అంటాం మనం. ఈ మనీ బౌల్ ఏదైతే ఉందో ఈ మనీ బౌల్స్ గురించి వీడియో చేశారు చూడండి, మన దాంట్లో ఉంటుంది. అసలు సిగ్నేచర్ గురించి దాదాపుగా 15-20 వీడియోలు సిరీస్ చేసిన నేను ఒక్కనేనండి. ఇంతవరకు ఎవరు వేదిక్ సిగ్నేచర్ గురించి మాట్లాడే దిక్కులేదు. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ పర్సన్ నేను వేదిక్ సిగ్నేచర్ గురించి మాట్లాడే పర్సన్. నేను ఒక తెలుగువాడిగా వేదిక్ సిగ్నేచర్ గురించి మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందండి, ఒక తెలుగువాడిగా నేను దీని గురించి మాట్లాడుతున్నందుకు. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారు చూసుకోండి. నాగార్జున గారు గురించి స్టార్టింగ్ లెటర్లోనే ఈ విధంగా మనీ బ్యాగ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు, ఇక్కడ ఒక మనీ బ్యాగ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు ఆయన. ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అండి, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి మనీ బ్యాగ్ అనేటువంటిది మీరు క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ సిగ్నేచర్లో మీరు కూడా దాన్ని చెక్ చేసుకోండి. యాక్చువల్గా మన సిగ్నేచర్ అనేటువంటిది మన సిగ్నేచర్ ద్వారా సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు మీ ప్రొఫెషన్కి, మీ డేట్ ఆఫ్ బర్త్కి, మీ ప్రొఫెషన్కి అనుగుణంగా సిగ్నేచర్ డిజైన్ చేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు మీరు నా దగ్గర పెయిడ్ కన్సల్టెన్సీ తీసుకోకపోయినా సరే ఎంతో కొంత
నెగిటివ్ అయితే రాదు, పాజిటివ్ అయితే వస్తుంది. స్టార్టింగ్ లెటర్ ప్రాబ్లం అయితే ప్రాబ్లం అయింది. కానీ మిగిలిన లెటర్స్లో ఏ విధంగా మనీ ఫీల్డ్ అనేటువంటిది పెట్టుకోవాలంటే కనుక మనీ బ్యాగ్ క్రియేట్ చేసుకుంటే, మీకు ఎవరికైనా సరే మీ నేమ్లో వై అనేటువంటిది వస్తుంది అనుకోండి, ఇలా రాయకండి వై, ఇలా రాసి వదిలిపెట్టేయకండి. నీట్గా దాన్ని ఏం చేస్తారంటే వైని ఈ విధంగా క్లోజ్ చేసి ఈ విధంగా ఒక మంచి అద్భుతమైన ఒక లూప్ తీసుకొని రండి, మనీ బ్యాగ్ అయిపోతుంది. జీ రాసేటప్పుడు ఈ విధంగా తీసుకొని రండి, జీని కూడా అద్భుతంగా ఉంటుంది. ఎస్ రాసేటప్పుడు ఈ విధంగా తీసుకురండి. ఈ ఎస్ మళ్ళీ చెప్తున్నానండి, మీ నేము అంటే మీ ప్రొఫెషన్కి మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మనం ఈ లెటర్స్ డిజైన్ చేయాలండి. ఇదైతే వాస్తవం, గుర్తుపెట్టుకోండి. లేదంటే నెగిటివ్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ వైఈజీ ఇవి ఏవైతే ఉన్నాయో దీంట్లో ఈ లూప్ ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీ నేమ్లు ఎవరైనా ఉంటే ఇవి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మనీ ఏదైతే ఉంటుందో మనీ ఫ్లో అనేటువంటిది ఖచ్చితంగా మీకు పెరగటం జరుగుతుందండి. సో ఎవరికైనా సరే సిగ్నేచర్ డిజైన్ కావాలనుకున్నా, నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, యాస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా, ఇవన్నీ కలిపిన 60 పేజీల డేట్ ఆఫ్ బర్త్ ఎనాలిసిస్ రిపోర్ట్ అండి. ఎవరండి ఇచ్చేది 60 పేజీల రిపోర్టు? ఎవరి దగ్గర 2 పేజీలు టిక్కు కొట్టిస్తారు. మన దగ్గర 60 పేజీల రిపోర్టు, దాదాపుగా 40 నుంచి 60 పేజీల రిపోర్ట్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మీరు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని 10 మందికి దయచేసి షేర్ చేయండి. ఎవరైతే మీ ద్వారా అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళు ఆ బాధల నుంచి బయటపడినా సరే మీకు ఆ పాజిటివ్ అనేటువంటిది వస్తుందండి. కాబట్టి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. జీవితంలో వెలుగులు నింపండి. నేను ఎదగాలి, నాతో పాటు మీరు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో నా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇంత అద్భుతంగా ఆదరించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.